హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వాలి వ్లాగ్స్. ఈ వీడియో వచ్చి ఎక్కడికి వెళ్తున్నామో మీరే కనిపెట్టండి. ఫస్ట్ చూడండి, హైవే అనమాట. ఇది నేషనల్ హైవే. వీడియో తమ్మేలు చూస్తే అందరికి అర్థమైపోతుంది. నా తింగరవాగుడు తప్ప కానీ హైదరాబాద్ వెళ్తున్నామండి, మహానగరానికి అనమాట. ఎందుకు ఏమిటి అంటే మా పాప ఎగ్జామ్ కోసం అని చెప్పి మేము వెళ్ళామన్నమాట. ఇక అక్కడ ఇదిగోండి, ఇదేదో చెట్టు అండి, ఇట్లా ఉన్నాయి కాయలు. ఆ కాయలు ఏంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక మా వారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, ఇక నేను వీడియో తీసుకుంటా. ఏదో చిన్న హాయ్ అనమాట మన ప్రేక్షకులందరికీ. మా వారు నేను ఇద్దరం. ఇక తర్వాత ఇదిగోండి, ఇట్లా మెట్రో కింద నుంచి అది చాలా దూరం అండి. అది దాని పేరు హవాయో ఏదో ఉంది, అక్కడికి వెళ్ళాం అనమాట. ఇదండి ఎగ్జామ్ సెంటర్ అనమాట. చాలా మారుమూలగా వేశారండి బాబు, చాలా కష్టం. ఎందుకంటే మా వారు చాయ్ తాగుతా ఒక స్టైల్ అయితే ఇస్తుంటే అబ్బాయి గారు బాగానే ఉన్నాడు కదా అని చెప్పి తీసానమాట వీడియో. ఇక తర్వాత అక్కడి నుంచి ట్యాంక్ బండ్ దగ్గరికి అటు నుంచి వచ్చాం అనమాట. సరే అటు నుంచే వస్తున్నాం కదా అని చెప్పి కొంచెం షూట్ చేసుకున్నాము. చూడండి మీరందరూ కూడా ట్యాంక్ బండ్, హైదరాబాద్ అంటేనే ట్యాంక్ బండ్ ఫస్ట్. ఎవరి నోట్లో నుంచైనా చార్మినారు, ట్యాంక్ బండ్. ఇదిగోండి ట్యాంక్ బండ్ దగ్గర పువ్వులు కూడా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి కదా అని చెప్పి అది కూడా తీసుకున్నాను. తర్వాత ఇది మిర్రర్తో చేసిందంటండి, దాని పేరు నాకు అయితే తెలియదు. ఇదిగోండి పావురాలు చక్కగా కూర్చున్నాయి అనమాట, బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా సెక్రటరేట్ ఏదో అంట, నాకు నోరు తిరగకపోతే సారీ. ఇక మా వారు దేశభక్తి ఎక్కువైపోయి మన జెండాకి, జాతీయ జెండాకి వందనం కూడా చేశారనమాట, సెల్యూట్ చేశారు. ఇక తెంగరయ్య పిచ్చమ్మ వచ్చినట్టు వస్తున్నాం మేమిద్దరం. మా అమ్మాయి ఎప్పుడు షూట్ చేస్తుందో కూడా మాకు సరిగ్గా తెలియదు, అంటే పిక్ తీస్తుందని అనుకున్నాము. ఇక అట్లాగే వచ్చేసాము. ఇక అదంతా చూసుకున్నాక, కానీ ఆ రోజు క్లైమేట్ ఉందండి అస్సలు ఎంత బాగుందంటే, దేవుడు మా యందున ఉన్నాడు. అంత వేసవకాలంలో అంత మబ్బులుగా చల్లగా చక్కగా ఉంది. కానీ అలాంటి క్లైమేట్లో బీచ్కి వెళ్తే సూపర్ ఉంటుంది అనేది మీలో ఎవరికైనా అనిపిస్తుందా నాలాగా? ఇక అక్కడి నుంచి రెండోది ఏంటి, మహానగరం అని అంటేనే చార్మినార్. ఇక చార్మినార్ దగ్గరికి అక్కడి నుంచి మా పాప ఎగ్జామ్ రాసుకున్నాక ట్యాంక్ బండ్, చార్మినార్ దగ్గరికి తీసుకొని వచ్చాం అనమాట. మా పాప చార్మినార్ ఎప్పుడో చిన్నప్పుడు చూసిందండి, బాగా ఒత్తిడి చేసింది ఆ రోజు. నేను చాలా రోజులైంది అసలు నేను చూడలేదు, ఎప్పుడో చిన్నప్పుడు తీసుకెళ్లారు, నాకు గుర్తులేదు మమ్మీ, ఎలాగో ఎగ్జామ్ అయిపోయింది కదా చూసొద్దాం అంటే సరేనని చెప్పి ఇక ఇటు కూడా వచ్చాం అనమాట. ఎందుకంటే ఇలాగా మొత్తం అంతకుముందు షార్ట్ పెట్టాను కానీ ఇంత క్లారిటీగా నేను పెట్టలేదండి. ఇవాళ అంటే మా పిల్లలు వచ్చారు కాబట్టి చక్కగా వీడియో క్లారిటీగా తీస్తారు పిల్లలైతే. మనకన్నా మనం ఏమో హడావుడిగా తీస్తాము. అది షార్ట్లో ఏదో జస్ట్ అట్లా కార్లో నుంచి వస్తా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇదేమో లాంగ్ వీడియో. ప్రతి ఒక్కళ్ళు చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి మన వీడియో వెళ్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి అని అన్నది మీకు ఏదన్నా ఉంటే ఐడియా చెప్పండి, పోనీ అలా కూడా చేస్తాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని కూడా, ఏదో కష్టపడుతున్నాము, మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక చూడండి చార్మినార్ దగ్గరకు వస్తే ఇక ఏముంటుందండి మన ఆడవాళ్ళకి, ఇక పిచ్చి, గాజులు పిచ్చి అని అవన్నీ ఇక మా వారు, నేను ప్రతి షాప్ దగ్గరికి నేను వెళ్ళను, మా వారు నన్ను లాక్కురాను, మళ్ళీ వెళ్ళను, మా వారే రారా ఏమొద్దు అని అండం. ఇది ప్రతి ఒక్కళ్ళ భర్త చేసే పనేనా అండి? నా కామెంట్స్లో చెప్పండి. ఇక అట్లా వెళ్ళడం, నేను చూడడం. ఇక మా పిల్లలేమో పైకి ఎక్కారనమాట, చార్మినార్ చూద్దాము అని. ఇక మెట్లు చాలా హైట్లో ఉంటాయిలే మమ్మీ అని అన్నారు. సరేనని చెప్పి నేను మా వారి కింద ఆగిపోయాం. పిల్లలు వెళ్ళి పైకి వెళ్ళి అంతా చక్కగా షూట్ చేసుకొని వచ్చారు. చూడండి చక్కగా అక్కడ పక్కన జుమ్మా మసీదు అవన్నీ కూడా చక్కగా కనబడుతున్నాయి కదా. కానీ ఇదిగోండి కింద నుంచి మేము హాయ్ చెప్తున్నాం. నేనేంటో మేస్తున్నాను అనుకుంటున్నారా? నాకు ఎక్కడికి వెళ్ళిన రేగ్గాయలు, కండులు
తేగలు ఇలాంటివన్నీ చూస్తే కంట్రోల్ ఆగదనమాట. అలాగే స్వీట్ కార్న్ కనపడింది అక్కడ. ఇక ఒక కప్పు తీసుకొని తింటా అని ఉంచున్నాను అనమాట. అలాగా ఇక మొత్తం చూడండి పైనుంచి ఎలా ఉందో వ్యూ. మన చార్మినార్ దగ్గర అన్ని షాపులే. అసలు గాజులు అంటేనే అస్సలు చార్మినార్ అనమాట. అంత సూపర్గా ఉంది. ఇదిగోండి ఒక ఫ్లోర్ అయిపోయాక ఇక రెండో ఫ్లోర్కి కూడా వెళ్ళారనమాట. ఇలాగ పైనుంచి కూడా చక్కగా అంతా వ్యూ తీశారు. చూడండి పిల్లలు, నీట్గా వచ్చింది కదండి. ఇక్కడి నుంచి చక్కగా కనపడుతున్నాయి ప్రతి ఒక్కటి. అయితే అంతా బాగుంది కానీ ఫ్రెండ్స్, కానీ అని ఇందాక ఆగిపోయాను ఏంటి అని అనుకుంటున్నారా, అక్కడ బాగా పాను కిళ్ళీలు నవలేసేసి ఎక్కడ పడితే అక్కడ ఊసేసి ఆఖరికి చార్మినార్ మెట్ల మీద కూడా అసహ్యంగా ఊసేసి ఉన్నాయండి. ఇదిగో చక్కగా జుమ్మా మసీద్ కనపడుతుంది చూడండి. మాకు టైం చాలలేదండి, అప్పటికే మబ్బులు పట్టేసేసినాయి. ఇక సరేనని చెప్పి మేము అటు వెళ్ళలేదు. ఈసారి ఇన్షాల్లా చూద్దాము. ఇక ఇది కిందకి దిగిపోయాక కింద వ్యూ అనమాట. అదంతా ఊసేసి చండాలం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మన పురాతన కాలం అండి. ఇలాంటి వాటి దగ్గర చండాలం చెయ్యొద్దు ఫ్రెండ్స్. ఎక్కడైనా ఒక ట్యాంక్ లాంటిదో తొట్టి లాంటిదో ఏదన్నా మట్టి తొట్టి లాంటిది అలాంటి కుండీ లాంటిది ఏదన్నా పెట్టుకొని దాంట్లో ఊసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఖరాబ్ చేయబాకండి. ఇక ఇదిగోండి, ఇక చూడండి చంద్రముఖి వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటి అనుకుంటే నేనే అనమాట గాజుల దగ్గర. ఆ గాజుల అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని అనుకుంటా ఏదో 2-3 సెట్లు తీసుకున్నాను అనమాట. మా వారు ఇంకా నువ్వు సెలెక్ట్ చేసుకునే దగ్గరే ఉన్నావా అని. ఇంకా ఇదేంటంటే పీసు మిఠాయి అనమాట. ఈ పీసు మిఠాయి ఎంతమంది చిన్నప్పుడు ఇష్టంగా తిన్నారు. చిన్నప్పుడు ఏముందండి, మేమైతే మొన్న ఒక రీసెంట్గా ఒక ఫంక్షన్లోకి వెళ్తే మా అక్క నేను కూడా తిన్నాం అనమాట. ఇది వచ్చి ఇక అక్కడికే బాగా ఆకలి ఇస్తుందండి. ఒక దగ్గరకు వచ్చి షవర్మాను ఇదిగోండి ఇట్లాగా మిల్క్ షేడ్ 2 తాగామన్నమాట. తిన్నాము, తాగాము, మళ్ళీ స్టార్ట్ అయింది మా షాపింగ్. ఇదిగోండి మా వారు ఒక స్మైల్ ఇచ్చేసాడు అనమాట మా నల్లబ్బాయి. తర్వాత ఇవన్నీ షాపులు చౌకర్లు అసలు ఎంత బాగుంటాయో, ఏది కొనుక్కోవాలో కూడా అర్థం కాదనమాట. అన్నీ ఉంటాయి. కానీ మంచిగా ఏదైనా మంచి ఫంక్షన్ ఉంది, గ్రాండ్ ఫంక్షన్ ఉంది అని అన్నప్పుడు మాత్రం చార్మినార్ దగ్గరికే వెళ్ళాలి. గాజులకి అవన్నీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇదిగోండి కళ్ళు జిగేలమంటాయి అన్నమాట అక్కడ షాపింగ్. ప్రతి ఒక్కటి అంత బాగుంటుందో దానికి తగ్గట్టు వాళ్ళు లైటింగ్ అది ఇది అది అని ఏం లేవండి, అన్నీ ఉన్నాయన్నమాట సమస్తం ప్రతి ఒక్కటి. కానీ రేట్లు బేభత్సంగా చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి మనము ఆఫ్ రేట్ దగ్గర నుంచి వెళ్ళాలి. ఇదిగోండి మా వారు ఇంకో స్మైల్. ఏంటి ఇందాక నుంచి తగ్గిస్తున్నారు అనుకుంటున్నారా, మా వారు స్పెట్స్ కొనుక్కున్నారండి. అది మనందరికీ చెప్తున్నారు. ఇగో మహానగరంలో మాయగాడు అన్నట్టు మావాడు చక్కగా పోజులు ఇస్తున్నాడు అనమాట అబ్బాయి గారు. నేను కూడా వచ్చి ఇంకా రండి బాబు అని అంటున్నాను. అప్పటికే చూడండి క్లైమేట్ అంతా ఎట్లా ఉందో, మబ్బులు పట్టేసేసి ఎక్కడ వర్షం పడితే మనం చాలా లాంగ్ వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా రావాలి కదా, అందుకని చెప్పి ఇక మేము కూడా తొందరగానే షాపింగ్ ముగించుకున్నాము. ఇదిగోండి నేను తెంగరబుచ్చిలాగా ఒక బ్యాగ్ తగిలించుకున్నాను కదా, అక్కడ ఏంటి అంటే అదొకటి మాత్రం కొనుక్కున్నాను బ్యాగు. మా వారు ఇంత దూరం వచ్చి ఇది కొనుక్కున్నావా అని అన్నారు. ఏదో ఒకటి ఆడవాళ్ళు ఏదో ఒకటి కొనుక్కోవాలి కదండి. అలా వెళ్ళినందుకు నేను ఎక్కడికి వెళ్ళినా సరే, యాత్ర వెళ్తే పాత్ర కొనాలి అని అంటారు కదా వెనకట, ఏదో ఒకటి ఒక చిన్న వస్తువు ఆఖరికి ఒక 50 రూపీస్కి సంబంధించిందని 50 రూపాయలదైనా సరే ఒక వస్తువు అనేది తీసుకురావడం నాకు హ్యాబిట్ అనమాట. బాగా అలా మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే చిన్నది ఏదో ఒకటి అయితే కొనుక్కొని వచ్చి ఇంట్లో గుర్తుగా పెడతాను. ఇదిగోండి మళ్ళీ తిరుగు ప్రయాణం అనమాట. కానీ బాగా ఆకలేసింది ఫ్రెండ్స్. అక్కడేమో ఏదైనా తిందాము అని అనుకుంటే ఏదైనా 3 ఫ్లోర్లు పైకి ఉన్నాయి రెస్టారెంట్లు. కొంచెం ఇంకా మళ్ళీ దూరం నడవాలి. ఇక మనకి ఏమో ఇక అంత ఓపిక లేదు అదంతా తిరిగేటప్పటికి. ఇక అది తిని ఇక డ్రింక్ తాగేసి స్టార్ట్ అయ్యాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ మరీ దారుణం, గంటకి 100 రూపాయలు కారు పార్కింగ్కి. గంట 5 నిమిషాలు అయినా సరే మళ్ళీ 100 రూపీస్ కట్టాల్సిందనంట ఫ్రెండ్స్. అదొకటి టెన్షన్ అనమాట. అప్పటికే మేము కనపడకుండా 2 గంటలు తిరిగేసాము. అసలు టైం చాలేదనమాట. 2 గంటల 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది. అయినా సరే 300 తీసుకున్నాడు అనమాట. ఇదొక్కటి కారు పార్కింగ్ మాత్రం మరీ ఘోరం.
అంటే వాళ్ళు కూడా ఘోరం అనేది ఏముందిలేండి, వాళ్ళు కూడా బతకాలి కదా. ప్లస్ ఏంటంటే అలా అయితే తొందరగా వస్తారు ఈ ఆడవాళ్ళు, లేకపోతే పొద్దున కారు పెట్టి సాయంత్రం దాకా రారు అన్నది వాళ్ళ ప్లానింగ్ కావచ్చు. అవునంటారా కాదంటారా? కానీ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇగోండి స్పెట్స్ ఏదైనా సరే 100 రూపీస్ అట. ఇక తిరుగు ప్రయాణం పెట్టాం, విపరీతమైన వర్షం మేము సూర్యాపేట వచ్చేదాకా. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.